ట్రంప్ టీంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లకు తన టీంలో కీలక పదవులు ఇవ్వగా మరో వ్యక్తిని తన టీంలో చేర్చుకున్నారు. తాజాగా అత్యంత కీలకమైన FBI డైరెక్టర్గా మరో ఇండో అమెరికన్ను నామినేట్ చేశారు. గుజరాత్ మూలాలున్న ఇండో అమెరికన్ కాష్ పటేల్ SBI డైరెక్టర్గా నామినేట్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో కాష్ పటేల్ గురించి చర్చ జరుగుతోంది. అసలు ఎవరి కాష్ పటేల్ చూద్దాం. అందుకంటే ముందు నేషనలిస్ట్ హబ్ పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను OTT రూపంలో అందిస్తున్న NH ప్రైమ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్కు లాగిన్ అయి కంటెంట్ను వీక్షించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. భారత సంతతికి చెందిన కష్ పటేల్ గుజరాత్కు చెందిన కుటుంబంలో జన్మించారు. కష్ పటేల్ తల్లిదండ్రులు 1970లలో ఉగాండాలో నివసించేవారు. కానీ అప్పటి పాలకుడు ఈది అమీన్ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడంతో భయపడి కెనడా మీదుగా అమెరికాకు పారిపోయారు. అప్పటి నుంచి అమెరికాలో శరణార్థులుగా ఉన్న కష్ పటేల్ తల్లిదండ్రులకు 1988లో అమెరికా పౌరసత్వం లభించింది. పటేల్ తండ్రికి అమెరికా పౌరసత్వం లభించిన తర్వాత అతనికి విమాన కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక కష్ పటేల్ 2004లో లా డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తవగానే న్యాయ సంస్థలో ఉద్యోగం రాలేదు. అమెరికాలో పేరొందిన న్యాయ సంస్థలో పనిచేయాలనే కలను తీర్చుకోవడం కోసం వేచి చూశారు. కొన్నాళ్లు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. మొత్తానికి 9 ఏళ్ల తర్వాత న్యాయశాఖలో ఉద్యోగం లభించింది. కష్ పటేల్ 2013లో వాషింగ్టన్లోని న్యాయశాఖలో చేరారు. ఇక్కడ 3 ఏళ్ల తర్వాత 2016లో నిఘా వ్యవహారాలకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలో పటేల్ ఉద్యోగిగా నియమితులయ్యారు. ఈ విభాగానికి చీఫ్గా ట్రంప్ దగ్గర మిత్రుడు డేవిడ్ నూన్స్ ఉన్నారు. అయితే అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయనకు కష్ పటేల్ అవసరం ఏర్పడింది. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ గురించి సమాచారాన్ని సేకరించడానికి 2019లో ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చారు ట్రంప్. దీంతో ఆయనపై విపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ సమయంలో హంటర్ బైడెన్కు సంబంధించిన సమాచారం సేకరించినందుకు గాను ఏర్పడ్డ చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి ట్రంప్ ఒక సలహాదారుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో కష్ పటేల్ ఒకరు. అప్పుడు అతని పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి కష్ పటేల్ తన పనితీరుతో ట్రంప్ను ఆకట్టుకున్నారు. క్రమంగా ట్రంప్ సన్నిహితులు ఒకరిగా ఎదిగారు. 2019లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చేరిన తర్వాత కష్ పటేల్ ప్రమోషన్ నిచ్చెన ఎక్కుతూనే ఉన్నారు. అతను కేవలం 1 సంవత్సరం 8 నెలలు మాత్రమే ట్రంప్ పరిపాలనలో కొనసాగారు. కానీ అందరి దృష్టిలోకి వచ్చారు. ట్రంప్ కోసం ఏదైనా చేసే వ్యక్తిగా పటేల్ను స్థానిక మీడియా కొనియాడింది. కష్ పటేల్ కూడా చాలా ముక్కుసూటి వ్యక్తి అనే పేరు ఉండడంతో ట్రంప్కు మరింత దగ్గరయ్యారు. కష్ పటేల్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ఈ సమయంలో 17 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పనితీరును చూశారు. ఈ పదవిలో ఉన్నప్పుడు పటేల్ చాలా ముఖ్యమైన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ISIS ముఖ్య నాయకులు బాగ్దాది, ఖాసిమల్ రెమి లాంటి అల్ ఖైదా నాయకులను హతం చేయడంతో పాటు అనేక మంది అమెరికన్ బందీలను తిరిగి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన మిషన్స్లో కష్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. ట్రంప్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా కష్ పటేల్ ట్రంప్ కోసం పనిచేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ గ్యాంగ్స్టర్స్, ది డీప్ స్టేట్, ది ట్రూత్ అండ్ ది బ్యాటిల్ ఫర్ అవర్ డెమోక్రసీ అనే పుస్తకం ద్వారా డెమోక్రాట్ల ద్వంద్వ వైఖరి, వారికి అండగా ఉన్న డీప్ స్టేట్ను ఎండగట్టారు. డెమోక్రాట్ల ప్రభుత్వంలో అవినీతి ఎంత విస్తృతంగా ఉందో ఇందులో పేర్కొన్నారు. అంతేకాదు ట్రంప్ను పిల్లలను పాపులర్ చేయడానికి కష్ పటేల్ ది ఫ్లాట్ ఎగనెస్ట్ ది కింగ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇందులో హిల్లరీ క్లింటన్ నుండి రక్షించడంలో ట్రంప్కు సహాయపడే మాంత్రికుడిలా తనను తాను అభివర్ణించుకున్నారు. హిల్లరీ క్లింటన్ను మోసం చేయడం ద్వారా ట్రంప్ అధికారాన్ని పొందలేదని ప్రజలను ఒప్పించడంలో కష్ పటేల్ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ మీడియా యాప్ను కష్ పటేల్ పర్యవేక్షిస్తున్నారు. పటేల్ 2022 ఫీఫా ప్రపంచ కప్ సమయంలో ఖతార్కు భద్రతా సలహాదారుగా కూడా పనిచేశారు. కష్ పటేల్ది భారత మూలాలు కావడంతో పాటుగా ట్రంప్ ప్రభుత్వానిది భారత అనుకూల విధానమే కావడంతో కష్ పటేల్ను FBI చీఫ్గా నియమించడం ఆసక్తిని రేపుతుంది. దీనివల్ల భారత్ను ఇబ్బంది పెట్టే ఏ అంశమూ ఇక అమెరికా తన భుజానికి ఎత్తుకోదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా న్యాయస్థానం అదానీపై ఆరోపణలు గుప్పించింది. ఆయన భారత్లో కొన్ని సోలార్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు 4 రాష్ట్రాల్లోని అధికారులకు లంచాలు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. అందులో అమెరికన్లు కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి అమెరికా విచారణ జరుపుతుందని తెలిపింది. ఈ విషయంలో FBI విచారిస్తుందని ప్రకటించింది. అయితే ఈ కేసు విచారణలో కష్ పటేల్ తనదైన ముద్ర వేసే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే అదానీ లంచం ఇచ్చాడన్నది కేవలం ఆరోపణలు మాత్రమే తప్ప ఆధారాలు లేవని ప్రకటించిన సందర్భంలో కష్ పటేల్ నేతృత్వంలోని FBI ఈ కేసును విచారిస్తే ఖచ్చితంగా
ఇది నీరుగారిపోయే అవకాశం ఉందంటారు నిపుణులు. దీంతో పాటు భారత్ను ఇబ్బంది పెట్టే అనేక విషయాల్లో ట్రంప్ టీం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రంప్ మంత్రివర్గంలో తులసి గబ్బార్డ్ వంటి హిందువులు కూడా ఉన్నారు. ఈమెను సిఐఏ చీఫ్గా నియమించారు. ఈ క్రమంలోనే కష్ పటేల్ను FBI చీఫ్గా నియమించడం శుభ పరిణామమని నిపుణులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.